ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్నేహ మిల్కీ. ఈరోజైతే నా హెయిర్ కేర్ గురించి అయితే మళ్ళీ మంచి టిప్స్ తోటైతే వచ్చేసాను. సో మీ అందరికైతే ఆల్రెడీ చెప్పాను కదా, థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చెప్పాను. 2 డ్రింక్స్ అయితే తాగండి, మంచి హెల్తీ హెయిర్ అయితే మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇలాంటి థిక్ హెయిర్, లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అవును, ముందు వీడియోస్ చూసారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. హెయిర్ కేర్ సిరీస్లో ఇదైతే పార్ట్ 3. ఇంకా నేనైతే పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా పార్ట్ 1లో అయితే నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే మొత్తం చెప్పాను. ఇంకా దాని తర్వాత హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలి, హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, అసలు స్కాల్ప్ మసాజ్ ఎలా చేయాలి, అదంతా కూడా నేనైతే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఇప్పుడే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ సిరీస్లో అయితే మీ అందరికీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే ఎలా ఉందో. అవును, ఇంతకు మీ అందరికి ఒక విషయమే చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఇక్కడ అయితే నా వాయిస్ గురించి అయితే కొంచెం స్కిప్ చేసేయండి, నాకైతే కొంచెం కోల్డ్ ఉంది. మా సిరీస్ అయితే ఒక్కసారి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ హెయిర్కి అయితే రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అసలు మన హెయిర్ ఎలా మంచిగా హెల్తీగా ఎలా మెయింటైన్ చేయాలో అదంతా కూడా నేను ఈ సిరీస్లో మీ అందరికీ చెప్తాను. నా షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్ వరకు అసలు నేను ఎలాంటిది యూస్ చేశాను అదంతా కూడా మీకు ఈ సిరీస్లో చెప్తాను. ఇంకా మీకైతే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఈ సిరీస్లో మంచిగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను. అది నేను కూడా హెయిర్కి అప్లై చేసే చూపిస్తాను. ఎందుకనంటే చాలామందికి డౌట్ వస్తుంది, ఇంకా వాళ్ళు హెయిర్కి అప్లై చేయకుండానే మన కోసం అలా ఏదో వీడియో తీసి పెడతారు అని అనుకుంటారు కదా. నేనైతే అలా చేయకుండా నా హెయిర్కి నేను ఏది యూస్ చేస్తానో అదే మీ అందరి కోసం అప్లై చేసి మరీ చూపిస్తాను. అసలైన మ్యాటర్ చెప్పకుండా అసలు ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్ ఆ డ్రింక్స్ గురించి నేను మాట్లాడే ముందు నా హెయిర్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా. కొత్తగా యూట్యూబ్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాలో ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం అయితే నా హెయిర్ గురించి అయితే కాసేపు చెప్పాలనిపించింది. వాళ్ళకు కూడా తెలియాలి కదా నా హెయిర్ గురించి అయితే. ఇంకా నా షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్ వరకు జర్నీ అంతా తెలుసుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇదంతా చెప్తున్నాను. ఇంకా నాకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు హెయిర్ స్టైల్స్ గురించి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఆ హెయిర్ స్టైల్స్ అయితే నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మనమైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని ఆమ్లా అయితే తీసుకున్నాను. ఇంకా దాంతోపాటు కొంచెం కర్రీ లీవ్స్ తీసుకున్నాను, కొంచెం జింజర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు అయితే నేను క్లీన్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి నేను వాటర్ కూడా పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత చూస్తున్నారు కదా, నేనైతే ఆమ్లా అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సీజన్ అయిపోయే టైంకి మీ అందరికి చూపిస్తున్నాను. ఇంకా చాలా రోజులు అయిపోయింది నేను వీడియో షూట్ చేసి, ఇంకా నేనైతే ఎడిట్ చేయలేదు. సో లేట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మార్కెట్లో అయితే ఆమ్లా తీసుకొని ఇది ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకొని తాగండి. ఇంకా ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఆమ్లా అంతా కూడా వేసాను. ఇంకా దాని తర్వాత కర్రీ లీవ్స్, కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసి కొంచెం మిక్సీ పట్టుకుందాం. నార్మల్గా మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదైతే స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. నేనైతే హెయిర్ కేర్ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నాకు అందులో వేయాలనిపించలేదు. సో ఇవి చూసారు కదా, ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. మీరు స్కిన్కి హెయిర్కి ఒకేసారి మిక్స్ చేసుకోవాలంటే ఒకసారి క్యారెట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేనైతే మొత్తం కూడా మిక్సీ పట్టాను. ఇదంతా ఎంత స్మూత్గా అయిందో చూడండి ఒకసారి. కొంచెమే వాటర్ యాడ్ చేశాను, ఎక్కువ వాటర్ అయితే మనం యాడ్ చేయొద్దు. ఈ ఆమ్లా జ్యూస్ అయితే మనం 2 టైప్స్గా అయితే తాగొచ్చు. చాలామందికి తెలుసు, బట్ కొంచెం మందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇక్కడైతే చూసారు కదా, నేనైతే ఆల్రెడీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడైతే నేను చూపిస్తున్నట్టుగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక క్లాత్లో అయితే నేనైతే ఆ మిక్సీ పట్టుకున్నంతా కూడా వేసి వడగట్టుకుంటున్నాను. మీరు కూడా అలా చేయండి. ఇంకా దీన్ని అయితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి అయితే తాగితే చాలా అంటే చాలా మంచిది. మన హెయిర్కి అయితే చాలా మంచిది. అయితే టైప్ 1. ఇంకా టైప్ 2 ఎలా ప్రిపేర్ చేస్తాము అని వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా నేనైతే ఐస్ క్యూబ్స్ లాగా అయితే ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకా దీని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక మంచిగా హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో అయితే ఈ క్యూబ్స్ వేసుకొని తాగాలి.
టైప్స్ అని చెప్పాను కదా, ఇదైతే టైప్ 2. ఇది అందరూ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే ఆల్రెడీ హాట్ వాటర్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఈ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక చూడండి ఒకసారి ఎలా కలర్ చేంజ్ అయిందో. ఇంకా దీన్ని అయితే మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగేయడమే. ఇంకా ఫస్ట్ డ్రింక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా, ఇంకా సెకండ్ అయితే ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాము. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇవైతే ఫ్లాక్ సీడ్స్, చాలా మందికి తెలుసు కదా అవిసె గింజలు. ఇదైతే హెయిర్కి చాలా మంచిది. ఇంకా మనమైతే ఫస్ట్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చాక ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో మనం అయితే ఎక్కువ యాడ్ చేసేది ఏముండదు. నార్మల్గా అవి రోస్ట్ చేసుకొని ఇంకా దాని తర్వాత మిక్సీ పట్టుకోవడమే. నేనైతే ఈ పౌడర్ అంతా కూడా మంచిగా ఒక జార్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఒక 1 వీక్ అయితే నాకు సరిపోతుంది. ఇక్కడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది కూడా మంచిగా హాట్ వాటర్ తీసుకొని ఎంటీ స్టమక్ తోటే తాగాలి. ఒక స్పూన్ అయితే ఇంకా నేను ఈ హాట్ వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలి. వెంటనే కూడా మనం తాగొద్దు. ఇంకా కాసేపు వదిలేసాక ఇదైతే మంచిగా ఇంకా ఇలా థిక్గా అయితే అవుతుంది. దాని తర్వాత మనం ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకా తాగేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.